Hey, well, hello everyone, welcome back. Welcome to our channel Learners Pro by Reshma. Right, ఇవాల్టి మన సెషన్లో రీసెంట్గా ఇప్పుడు మనకి ఎస్బీఐ నుంచి నోటిఫికేషన్ వచ్చిందండి. ఆ ఎస్బీఐ నోటిఫికేషన్ దేని గురించి అని అంటే ఎస్బీఐ పీఓ ప్రొబేషనరీ ఆఫీసర్స్ రిక్రూట్మెంట్ గురించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. దీంట్లో బేసిక్గా ఎస్బీఐ రికగ్నైజ్డ్ యాజ్ బెస్ట్ బ్యాంక్ ఇన్ ఇండియా. ఎస్బీఐ వాళ్ళే చెప్పుకుంటున్నారు, రైట్, బికాజ్ దే హ్యావ్ గాట్ దిస్ రికగ్నిషన్ కాబట్టి చెప్పుకున్నారు. రైట్, మనం డీటెయిల్స్లోకి ఎంటర్ అయితే దీంట్లో ముందుగా మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారండి. మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఆన్లైన్లోనా ఆఫ్లైన్లోనా, లేదు అని అంటే అప్లై చేసే ముందు క్యాండిడేట్స్ ఏ విషయాల్ని పరిగణలోకి తీసుకోవాలి అవన్నీ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. మనము ఈ నోటిఫికేషన్తో పాటు నేను పీడిఎఫ్ కూడా అప్లోడ్ చేస్తాను. క్లియర్గా మరలా మీరు ఇంకొకసారి చదువుకోండి. ఇక్కడ దీంట్లో మేజర్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ నేను డిస్కస్ చేస్తాను. లైక్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితేనేమి, వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, ఎస్సీ ఎస్టీ కేటగిరీ వైజ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, అదేవిధంగా ఏ విధంగా అప్లై చేసేటప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, అప్లికేషన్ ఫీ ఏముంది, అదేవిధంగా ఎన్ని ఫేజెస్లో దీన్ని పీఓ ప్రొబేషనరీ ఆఫీసర్స్ని రిక్రూట్ చేసుకుంటారు. వన్స్ రిక్రూట్ అయ్యి మీకు ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత కూడా ఒక కండిషన్ ఉంది. ఆ కండిషన్స్ ఏంటి, ఇవన్నీ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిగతా రిమైనింగ్ ఏమన్నా చిన్నవి మిస్ అయ్యి ఉంటే మీరు ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్లో, అదేవిధంగా మొత్తం ఈ డీటెయిల్ నోటిఫికేషన్ నేను పీడిఎఫ్ ద్వారా అప్లోడ్ చేస్తాను కాబట్టి దాంట్లో మీరు చదువుకోవచ్చు. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటి అని అంటే ఇక్కడ మనకి టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయండి అని అంటే వేకెన్సీస్ వచ్చేసి 541 వేకెన్సీస్. ఈ 541 వేకెన్సీస్లో రెగ్యులర్ వేకెన్సీస్ వచ్చేసి 500 ఉన్నాయి. బ్యాక్లాగ్ వేకెన్సీస్ అంటే ప్రీవియస్ నోటిఫికేషన్లో ఆల్రెడీ కొంతమంది క్యాండిడేట్స్ ఫైనల్లో సెలెక్షన్ అయినా కూడా కొంతమంది జాయిన్ అవ్వకుండా ఉంటారు కదా, అలా కొన్ని వేకెన్సీస్ బ్యాక్లాగ్ అలా ఉండిపోతాయి. అట్లా బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఒక 41 ఉన్నాయి. టోటల్గా 541. కేటగిరీ వైజ్ వేకెన్సీస్ చూస్తే 75 ఎస్సీ వేకెన్సీస్, రెగ్యులర్ వేకెన్సీస్లో 75 ఎస్సీస్కి ఉన్నాయి, బ్యాక్లాగ్ వేకెన్సీస్లో 85. టోటల్గా ఎస్సీ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయండి, 80, ఎస్టీకి 73, ఓబీసీ వాళ్ళకి 135, ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ వాళ్ళకి 50 వేకెన్సీస్, అన్రిజర్వ్డ్ ఓసీ క్యాండిడేట్స్, జనరల్ క్యాండిడేట్స్ వాళ్ళకి వేకెన్సీస్ వచ్చేసి 203. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి 541. పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ, వీళ్ళలో మళ్ళీ విఐ అంటే విజువల్లీ ఇంపేర్డ్, చూపు సరిగా లేనటువంటి వాళ్ళకి, హెచ్ఐ అంటే హియరింగ్ ఇంపైర్మెంట్ ఉన్నటువంటి వాళ్ళకి, ఎల్డి అంటే లోకోమోటర్ డిజబిలిటీ అంటే న్యూరాన్స్ ఆ డిజబిలిటీ ఉంటుంది కదండి, అది లోకోమోటర్ డిజబిలిటీ. డి అండ్ ఈ అంటే ఏంటి అని అంటే మల్టిపుల్ డిజబిలిటీస్ ఉన్నటువంటి వాళ్ళు, అదేవిధంగా అంటే విజువల్లీ ఇంపేర్డ్, హెచ్ఐ, ఎల్డీనో ఏదో ఒకటి ఉంటుంది. అలా కాకుండా కొంతమందికి 4-5 డిజబిలిటీస్ ఉంటాయి. అలాంటి వాళ్ళు, ఆటిజం డిజార్డర్ అంటే మెంటల్ డిజబిలిటీ ఉంటుంది చూసారా, వాళ్ళు డి అండ్ ఈ అంటే ఆ కేటగిరీకి చెందిన వాళ్ళు. టోటల్గా 5 ఓవరాల్గా వీళ్ళకి 20 వేకెన్సీస్ వీళ్ళ కోసం అని చెప్పేసి కేటాయించారనమాట. అండ్ ఇక్కడ మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే ఓబీసీ అదర్ బ్యాక్వర్డ్ కేటగిరీ, ఈ కేటగిరీకి చెందినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళలో మళ్ళీ క్రీమీ లేయర్, నాన్ క్రీమీ లేయర్ అని చెప్పేసి ఉంటుంది కదా. అయితే కేటగిరీస్ ఆర్ అవైలబుల్ ఓన్లీ టు దోస్ ఓబీసీ క్యాండిడేట్స్. నాన్ క్రీమీ లేయర్కి చెందినటువంటి క్యాండిడేట్స్ మాత్రమే ఓబీసీ రిజర్వేషన్ కిందకు వస్తారు. ఓబీసీ క్యాండిడేట్స్ రిజర్వేషన్ ఉండి క్రీమీ లేయర్ ఉందనుకోండి, క్రీమీ లేయర్ అంటే ఏంటి, ఎవరి పేరెంట్స్ అయితే గవర్నమెంట్ ఎంప్లాయీస్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారో అలాంటి వాళ్ళు ఓబీసీ రిజర్వేషన్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు క్రీమీ లేయర్ కేటగిరీలోకి వస్తారు. కాబట్టి దే ఆర్ నాట్ ఎంటైటిల్డ్ అండర్ ఓబీసీ రిజర్వేషన్. క్రీమీ లేయర్ కేటగిరీ వాళ్ళు ఓబీసీ రిజర్వేషన్ కిందకి రారు. నాన్ క్రీమీ లేయర్ వాళ్ళు మాత్రమే ఓబీసీ రిజర్వేషన్ కిందకి వస్తారు, ఆ కేటగిరీలోకి వస్తారు. అది కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఈడబ్ల్యూఎస్ వేకెన్సీస్ అన్నవి మీకు టెంటేటివ్ ఇన్కమ్ సర్టిఫికేట్ని ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే, అది కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. రైట్, ఆన్లైన్ రిజిస్ట్రేషన్, మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందండి అని అంటే ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ 24th జూన్ నుంచి 14th జూలై వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అప్లై చేసుకోవడానికి డేట్స్. అదేవిధంగా అప్లికేషన్ పేమెంట్ చేయడానికి కూడా సేమ్ డేట్సే. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కాల్ లెటర్ అంటే మీకు కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకోవడానికి డేట్స్ వచ్చేసి 3rd or 4th వీక్ ఆఫ్
జూలై ఆన్వర్డ్స్ అప్పటి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఫేజ్ అయినటువంటి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అది ఎప్పుడు కండక్ట్ చేయబడుతుంది అని అంటే జూలైలో కానీ ఆగస్టులో కానీ కండక్ట్ చేయబడుతుంది. డేట్స్ ఇంకా మెన్షన్ చేయలేదు. డిక్లరేషన్ ఆఫ్ ప్రిలిమినరీ రిజల్ట్ వచ్చేసి ఎప్పుడు వస్తుంది అని అంటే ఆగస్టు లేదా సెప్టెంబర్లో ప్రిలిమ్స్ రిజల్ట్ అన్నది ఇస్తారు. అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్కి కాల్ లెటర్ అంటే అడ్మిట్ కార్డ్స్ వచ్చేసి ఆగస్ట్ లేదా సెప్టెంబర్లో ఉంటాయి. ఫేజ్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉండబోతుందండి అని అంటే సెప్టెంబర్ 2025లో మెయిన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయబడుతుంది. అదేవిధంగా మెయిన్స్ ఎగ్జామినేషన్ రిజల్ట్ వచ్చేసి సెప్టెంబర్ ఆర్ అక్టోబర్లో చాలా షార్ట్ గ్యాప్లోనే మీకు రిజల్ట్ అనేది డిక్లేర్ చేస్తారు. ఫేజ్ 3 వచ్చేసి ఏ ఎగ్జామినేషన్ ఉంటుంది అని అంటే సైకోమెట్రిక్ టెస్ట్. సైకోమెట్రిక్ టెస్ట్ అని అంటే సైకోనా కాదా అని చెప్పేసి టెస్ట్ చేస్తారా అండి అని అంటే నో, ఇట్స్ నాట్ లైక్ దాట్. మీ యొక్క క్యాపబిలిటీస్ ఇప్పుడు మీరు ఏదైతే జాబ్ లేదా ఏ రోల్కి అయితే మీరు అప్లై చేసుకుంటున్నారో దానికి మీరు బెస్ట్ ఫిట్ అవుతారా లేదా, బెస్ట్ సూటబుల్ అవుతారా లేదా అని చెప్పేసి ఒక టెస్ట్ని కండక్ట్ చేస్తారు. అంటే ఇప్పుడు ఏదైనా ఒక సిచ్యువేషన్ ఇచ్చి ఈ సిచ్యువేషన్ మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు అలాంటి క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. అంతే, ఏం లేదు. మీ రీజనింగ్ ఎబిలిటీస్ వాటిని టెస్ట్ చేస్తారండి. పర్టిక్యులర్గా మీరు ఎప్పుడైనా మీకు బ్యాంక్ జాబ్ వచ్చింది అని అనుకోండి, ఎవరైనా చాలా ఇల్లిటరేట్ వచ్చేసి మీకు బ్యాంకులో మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నారు అనుకోండి, అప్పుడు దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తారు అలాంటి వాటి గురించి క్వశ్చన్స్ అడుగుతారు. సైకోమెట్రిక్ టెస్ట్ దీంట్లో మ్యాక్స్ టు మ్యాక్స్ మీరు మ్యాక్సిమం మార్క్స్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. దట్ ఈస్ ఫేజ్ 3. దాంట్లో భాగంగానే ఇది ఒక పార్ట్ ఫేజ్ 3లో. దాంతోపాటుగా ఇంటర్వ్యూ ఉంటుంది, గ్రూప్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ కూడా కండక్ట్ చేస్తారు. అవి కూడా ఎన్ని మార్క్స్కి ఉంటాయి అదంతా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఫైనల్ రిజల్ట్ వచ్చేసి మీకు నవంబర్ లేదా డిసెంబర్లో ఫైనల్ రిజల్ట్ అనేది డిక్లేర్ చేస్తారు. అండ్ ఈ ఎగ్జామినేషన్ కంటే ముందు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్ని కూడా మీరు అవైల్ చేసుకోవచ్చు. జూలై లేదా ఆగస్టులో ఆ ట్రైనింగ్ అన్నది ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అనేది కండక్ట్ చేయబడుతుంది. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏజ్ లిమిట్ వచ్చేసి ఎంత అండి అని అంటే 21 ఇయర్స్ నుంచి 31 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ ఉంటుంది. మీరు ఎప్పటి నుంచి ఎప్పటి మధ్య ఏ డేట్ నుంచి ఏ డేట్కి మధ్యలో పుట్టి ఉండాలి అది కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి. 1/4/2004 అంటే 1 ఏప్రిల్ 2004 నుంచి 2 ఏప్రిల్ 1995 ఆ మధ్యలో పుట్టి ఉండాలి. 2/4/1995 నుంచి 2 ఏప్రిల్ 1995 నుంచి 1 ఏప్రిల్ 2004 ఆ మధ్యలో పుట్టి ఉండాలి. అంతేకాని 1995 ఆ డేట్ కంటే ముందు కానీ లేదా 2004 1 ఏప్రిల్ తర్వాత కానీ పుట్టి ఉండకూడదు. దోస్ క్యాండిడేట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్. 21 నుంచి 30 ఇయర్స్ ఇది వచ్చేసి జనరల్ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి ఈ డేట్ అనేది అప్లికబుల్. ఈ ఏజ్ లిమిట్ అనేది అప్లికబుల్. ఓబీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ దాంట్లో కూడా అన్రిజర్వ్డ్ అయితే 10 సంవత్సరాలు, ఓబీసీ అయితే 13, ఎస్సీ, ఎస్టీ అయితే 15 సంవత్సరాలు. అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి 5 సంవత్సరాలు. ఈ 21 నుంచి 30 అనేది జనరల్ క్యాండిడేట్స్కి, మిగతా వాళ్ళందరికీ కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది ప్రొవైడ్ చేశారు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఏముండాలండి అని అంటే ఏదైనా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయితే సరిపోతుంది. ఎనీ డిగ్రీ, మినిమం డిగ్రీ అయితే కంపల్సరీ అండి. మినిమం డిగ్రీ అయితే ఉండాలి. ఏ యూనివర్సిటీ నుంచి అయినా మీకు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి ఉండాలి. ఫైనల్ ఇయర్లో ఉన్నటువంటి క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఎప్పుడు ప్రొవైడెడ్ మీకు మీ అదే ఆ ప్రూఫ్ అన్నది మీ సర్టిఫికెట్ అన్నది 30th సెప్టెంబర్ 2025 వరకు సర్టిఫికెట్ వస్తే మీరు ఇప్పుడు అప్లై చేసుకోవటానికి ఎలిజిబులే. ఫైనల్ ఇయర్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ వాళ్ళకి రిజర్వేషన్ గురించి ఇక్కడ మెన్షన్ చేశారు. మీరు క్లియర్గా ఇక్కడ కావాలంటే చూడొచ్చు. చేంజ్ విల్ నాట్ బి పర్మిటెడ్ అట్ ఎనీ స్టేజ్. ఆ క్రీమీ లేయర్ వాళ్ళ గురించి ఇక్కడ చేంజెస్ ఇచ్చారు. స్క్రైబ్ని కూడా మీరు తీసుకెళ్ళొచ్చు. వాళ్ళకి కాంపెన్సేటరీ టైం, ఎక్స్ట్రా టైం అనేది ప్రొవైడ్ చేస్తారు. అది కూడా ఎంత అని ఇక్కడ ఇచ్చారు. రైట్, సెలక్షన్ ప్రొసీజర్ ఫేజ్ 1 దాంట్లో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ టోటల్గా 3 ఫేజెస్లో కండక్ట్ చేయబడుతుంది. 3 ఫేజెస్. ఆ 3 ఫేజెస్లో మొట్టమొదటి ఫేజ్ అయినటువంటి ఫస్ట్ ఫేజ్లో ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ అని చెప్పేసి అంటాం. కంప్లీట్గా ఆన్లైనే ఉంటుంది ఎగ్జామినేషన్. దీంట్లో టోటల్గా 3 సెక్షన్స్ ఉంటాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంట్స్, రీజనింగ్. ఇంగ్లీష్లో 40 క్వశ్చన్స్ ఉంటాయి. అదేవిధంగా క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్లో 30 క్వశ్చన్స్, రీజనింగ్ ఎబిలిటీలో 30 క్వశ్చన్స్. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 100 క్వశ్చన్స్ ఉంటాయి. మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 100 క్వశ్చన్స్. డ్యూరేషన్ సపరేట్గా
ఒక్కొక్క ఫేజ్కి సెపరేట్గా టైం లిమిట్ వచ్చేసి ఇచ్చారండి. సెపరేట్ సెక్షనల్ వైజ్ టైం లిమిట్ కూడా ఉంది. ఇంగ్లీష్కి 20 minutes, క్వాంట్స్కి 20 minutes, రీజనింగ్ ఎబిలిటీకి 20 minutes, టోటల్గా 1 hour టైం లిమిట్ అన్నది ఉంది. సెలక్షన్ క్రైటీరియా ఫర్ మెయిన్స్ ఎగ్జామినేషన్ ఏ విధంగా సెలెక్ట్ చేస్తారు అని అంటే, మెరిట్ లిస్ట్ అన్నది టోటల్ మార్క్స్, ఈ 3 సెక్షన్స్లో వచ్చినటువంటి టోటల్ మార్క్స్ని కన్సిడర్ చేసి మెరిట్ లిస్ట్ మెయిన్స్ ఎగ్జామినేషన్కి పిలుస్తారు. అంతేకాని సెక్షనల్ వైజ్ కట్ ఆఫ్ ఏమీ ఉండదు, అది ఓన్లీ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ వరకు మాత్రమే. ఇక్కడ అగ్రిగేట్ మార్క్స్ని కన్సిడర్ చేసి మెయిన్స్ ఎగ్జామినేషన్కి మిమ్మల్ని పిలుస్తారు. ఎంత రేషియోలో అండి అని అంటే 1:10 రేషియోలో. ఇప్పుడు వేకెన్సీస్ 500 ఉన్నాయి కాబట్టి 5,000 మెంబర్స్ని మెయిన్స్కి ఇన్వైట్ చేస్తారనమాట, మెయిన్స్ ఎగ్జామినేషన్కి ఇన్వైట్ చేస్తారు. అది అగ్రిగేట్ మార్క్స్ని బేస్ చేసుకొనే మెరిట్ లిస్ట్ అని తీస్తారు. మెయిన్స్ ఎగ్జామినేషన్ కూడా ఆన్లైనే ఉంటుంది. ఇది వచ్చేసి 200 మార్క్స్. ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది చూడండి. 4 సెక్షన్స్ ఉంటాయి. ఇందాక ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో 3 సెక్షన్స్ ఉంది కదా, ఇక్కడ 4 సెక్షన్స్ క్యారీయింగ్ 3 hours. ఇందాక 1 hour ఉంది, ఇప్పుడు 3 hours. టోటల్గా 200 మార్క్స్ ఉంటుంది. సెపరేట్ టైమింగ్ కూడా ఎవ్రీ సెక్షన్కి సెపరేట్ టైమింగ్ ఉంది. రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ దాంట్లో 40 క్వశ్చన్స్ ఉంటాయి క్యారీయింగ్ 60 మార్క్స్. టైం లిమిట్ వచ్చేసి 50 minutes. డేటా అనాలిసిస్, డిఐ మరియు ఇంటర్ప్రిటేషన్ దీంట్లో 30 క్వశ్చన్స్ క్యారీయింగ్ 60 మార్క్స్, అంటే 2 మార్క్స్ ఈచ్ క్వశ్చన్కి 2 మార్క్స్, 45 minutes. జనరల్ అవేర్నెస్ అంటే కరెంట్ అఫైర్స్, ఎకానమీ, బ్యాంకింగ్ నాలెడ్జ్ దీంట్లో టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 60 క్వశ్చన్స్, మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 60 మార్క్స్. డ్యూరేషన్ వచ్చేసి ఎంతండి అని అంటే 45 minutes డ్యూరేషన్. దానితో పాటుగా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో టోటల్ క్వశ్చన్స్ వచ్చేసి 40 క్వశ్చన్స్ క్యారీ 20 మార్క్స్. ఇది ఇంగ్లీష్ లాంగ్వేజ్కి ఒక్కదానికే ఒక క్వశ్చన్కి హాఫ్ మార్క్ మాత్రమే ఉంది. 40 minutes టైం లిమిట్. టోటల్గా 170 క్వశ్చన్స్ క్యారీయింగ్ 200 మార్క్స్, 3 hours టైం లిమిట్. దీంతో పాటుగా డిస్క్రిప్టివ్ పేపర్ కూడా ఉంది. దీంట్లో కమ్యూనికేషన్ స్కిల్స్ని టెస్ట్ చేస్తారు. దాంట్లో ఒక ఈమెయిల్ రాయాల్సి ఉంటుంది, ఒక రిపోర్ట్ అంటే ఎవరికైనా కంప్లైంట్ రాస్తూ ఒక రిపోర్ట్ తయారు చేయాల్సి ఉంటుంది. సిచ్యువేషనల్ అనాలిసిస్ అండ్ ప్రెసీ రైటింగ్ టోటల్గా 3 క్వశ్చన్స్ ఉన్నాయి కదా. ఇక్కడ స్టార్ మార్క్ ఎందుకు పెట్టారు అని అంటే, ఈమెయిల్ ఖచ్చితంగా రాయాల్సిందే, రిపోర్ట్ కూడా ఖచ్చితంగా రాయాల్సిందే, సిచ్యువేషనల్ అనాలిసిస్ లేదా ప్రెసీ రైటింగ్ ఈ రెండిట్లో ఏదైనా ఒకటి చూస్ చేసుకొని రాయొచ్చు అనమాట. అందుకే ఇక్కడ స్టార్ మార్క్ పెట్టారు. టోటల్ మార్క్స్ వచ్చేసి 50 మార్క్స్. అది 30 minutesలో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. కంప్లీట్ ఇది కూడా ఆన్లైనే. ఎంటైర్గా ఫేజ్ 2 వచ్చేసి 250 మార్క్స్కి ఉంటుంది. ఇక్కడ ఇచ్చారు చూడండి, ఈమెయిల్ కంపల్సరీ, రిపోర్ట్ కంపల్సరీ, సిచ్యువేషన్ అనాలిసిస్ లేదా ప్రెసీ రైటింగ్ ఈ రెండిట్లో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలక్షన్ ప్రొసీజర్ ఫేజ్ 3కి అంటే ఫేజ్ 3లో మళ్ళీ 3 parts ఉంటాయని చెప్పుకున్నాం కదా. సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది అని అంటే, మినిమం స్కోర్ చేయాల్సి ఉంటుంది ప్రతి టెస్ట్లో. మినిమం స్కోర్ అంటే ఇక్కడ సెక్షనల్ వైజ్ కట్ ఆఫ్ అన్నది మెయిన్స్ ఎగ్జామినేషన్లో ఉంటుంది. ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో సెక్షనల్ వైజ్ కట్ ఆఫ్ అన్నది ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో ఉండదు, మెయిన్స్ ఎగ్జామినేషన్లో మాత్రమే ఉంటుంది. సో దీంట్లో మీకు కేటగిరీ వైజ్ ఉంటుంది. ఇక్కడ మీకు ఇంటర్వ్యూకి 1:3 రేషియోలో ఇంటర్వ్యూకి ఇన్వైట్ చేస్తారు. మెయిన్స్ ఎగ్జామినేషన్కి అయితే 1:10 రేషియో ఇందాక మనం చెప్పుకున్నాం. దాంతోపాటు సెక్షనల్ వైజ్ కట్ ఆఫ్తో పాటు అగ్రిగేట్ మార్క్స్ కూడా రావాలి. సెక్షనల్ వైజ్ మీరు క్వాలిఫై అయ్యి కంప్లీట్ టోటల్ మార్క్స్లో మీరు క్వాలిఫై అవ్వలేదనుకోండి, యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఇంటర్వ్యూ. అది కూడా జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోండి. పెనాల్టీ మార్క్ కూడా ఉంది, నెగిటివ్ మార్కింగ్ ఉందండి, 1/4 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. కాబట్టి జాగ్రత్తగా బోత్ ప్రిలిమ్స్లో ఉంది, మెయిన్స్లో ఉంది, చూసుకొని జాగ్రత్తగా ఆన్సర్ చేయండి. ఫేజ్ 3లో ఏ విధంగా ఉంటుంది అని అంటే 3 టెస్టులు ఉంటాయండి. ఒకటి సైకోమెట్రిక్ టెస్ట్, దీంట్లో మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేయాలి. గ్రూప్ సెకండ్ ఫేజ్ అయినటువంటిది గ్రూప్ ఎక్సర్సైజ్ అంటే జీడీ గ్రూప్ డిస్కషన్ ఉంటుంది, దానికి 20 మార్క్స్. ఇంటర్వ్యూకి వచ్చేసి 30 మార్క్స్, టోటల్గా 50 మార్క్స్ ఉంటాయి. ఫైనల్ సెలెక్షన్ అన్నది దేన్ని బేస్ చేసుకొని తీస్తారు అని అంటే, ఫస్ట్ ఫేజ్ని బేస్ చేసుకుని దాంట్లో మీకు ఎన్ని మార్క్స్ వచ్చినా అనవసరమే, జస్ట్ క్వాలిఫైయింగ్ మార్క్ లాగానే ఉంటుంది. ఫేజ్ 2 ఫేజ్ 3ని బేస్ చేసుకొని మీకు ఫైనల్ సెలెక్షన్ అన్నది జరుగుతుంది. ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా, సేమ్ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్లో ఏ విధంగా అయితే ప్రొసీజర్ ఉంటుందో సేమ్ ప్రొసీజర్ ఎస్బీఐ పీఓలో కూడా ఉంటుంది. ఇంటర్వ్యూ కూడా అదే లెవెల్లో ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది మీరు ఈ ఎగ్జామినేషన్ కోసం.
అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్లో మ్యాక్సిమం మార్క్స్ ఎంతకు ఉంటాయండి అని అంటే రిటర్న్ టెస్ట్ ఆబ్జెక్టివ్లో 250 మార్క్స్, గ్రూప్ ఎక్సైజ్ ఇంటర్వ్యూలో 50, టోటల్గా 300 మార్క్స్. నార్మలైజ్డ్ మార్క్స్ ఇక్కడ 250 మార్క్స్ని నార్మలైజ్ చేసి 75కి తీసుకొని వస్తారు. అదేవిధంగా గ్రూప్ ఎక్సైజ్ ఈ 50 మార్క్స్ని 25 మార్క్స్కి నార్మలైజ్ చేస్తారు. మీకు ఫైనల్ మార్క్స్ వచ్చేసి 100 మార్క్స్కి మీకు ఎంత స్కోర్ వచ్చింది అని చెప్పేసి ఇస్తారనమాట నార్మలైజ్ చేసి. ఇట్లా నార్మలైజ్ ఎందుకు చేస్తారండి అని అంటే ఇంత స్కోర్ కాకుండా అందరికీ ఈక్వల్గా ఉండేలాగా నార్మలైజ్ చేసి మార్క్స్ని రిజల్ట్ అనేటువంటి దాన్ని డిక్లేర్ చేస్తారు. ఎగ్జామినేషన్ సెంటర్ ఆల్ అక్రాస్ ఇండియా ఉంటుంది. ఎగ్జామినేషన్ సెంటర్స్ ఒకసారి ఎగ్జామినేషన్ సెంటర్ మీరు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత దాన్ని మార్చుకునేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి మీరు అప్లై చేసేటప్పుడు జాగ్రత్తగా చూసి అప్లై చేసుకోండి. కాల్ లెటర్ ఇవన్నీ కూడా ఇచ్చారు. ఎమాల్యుమెంట్స్ అంటే ఏంటండి? శాలరీ. ఇక్కడ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ వచ్చేసి ఏంటి అని అంటే శాలరీ. బేసిక్ పే ఎంతండి అని అంటే 48,480 రూపాయలు. అయ్యో అంతేనా అండి పే? ఓకే అనుకోవద్దు. బేసిక్ పే, దీంతో పాటు అలవెన్సెస్ అన్నీ ఉంటాయి. డ్రాట్ అలవెన్సెస్, డిజాస్టర్ రిలీఫ్, డియర్నెస్ అలవెన్స్, అదేవిధంగా హెచ్ఆర్ఏ, రెంట్ అలవెన్స్, సిసిఏ, పిఎఫ్, ప్రావిడెంట్ ఫండ్, కాంట్రిబ్యూటరీ పెన్షన్ ఫండ్, ఇవన్నీ కూడా కలిపి మీకు ఫైనల్గా ఎంత రావచ్చండి అని అంటే 85,920 వరకు రావచ్చు. కాబట్టి ఇక్కడ అప్రాక్సిమేట్ సిటీసీ సంవత్సరానికి వచ్చేసి ముంబై సెంటర్ అనుకోండి మీకు ఎంత రావచ్చు అని అంటే పర్ ఇయర్ వచ్చేసి 20.43 lakhs అంత రావచ్చు. అంటే మోర్ దాన్ 1 lakh అనుకోవచ్చు. అది ఓన్లీ ఫర్ ముంబై. అండ్ జాయినింగ్, ట్రైనింగ్, కెరీర్ పాత్ ఎలా ఉంటుంది ఇక్కడ, ఇది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. సేమ్ ఒక బాండ్ కూడా మీరు సైన్ చేయాల్సి ఉంటుంది. 2 lakh rupees వర్త్ చేసేటువంటి బాండ్ మీరు తీసి ఫర్ మినిమం పీరియడ్ ఆఫ్ ఆ బాండ్ వచ్చేసి 3 years మేము పనిచేస్తాం అని చెప్పి ఆ బాండ్ని సైన్ చేయాల్సి ఉంటుంది. 2 years ప్రొబేషనరీ పీరియడ్ ఉంటుంది. మీ పెర్ఫార్మెన్స్ బాగున్నట్లయితే కంటిన్యూ చేస్తారు, పర్ఫార్మెన్స్ బాగాలేకపోతే ఎక్స్టెండ్ చేస్తారు దానిని ఇంకొక 1 yearకి. అది కూడా ఉంటుంది. మీ పర్ఫార్మెన్స్ బాగుంది అని అంటే దీంట్లో కెరీర్ గ్రోత్ చాలా బాగుంటుంది. అది కూడా గుర్తుపెట్టుకోండి. అప్లికేషన్ ఫీ, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అప్లికేషన్ ఫీ ఎంతండి అని అంటే అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్, ఓసీ క్యాండిడేట్స్కి, ఈడబ్ల్యూఎస్కి, ఓబీసీ క్యాండిడేట్స్కి అప్లికేషన్ ఫీ వచ్చేసి 750 రూపాయలు అప్లికేషన్ ఫీ ఫర్ ఓసీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వీళ్ళకి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి వీళ్ళకి నో అప్లికేషన్ ఫీ అన్నది ఏమీ లేదు. ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి ఉంది. మీరు దాన్ని కూడా చూస్ చేసుకోండి. నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ ఇక్కడ సేమ్ లైక్ ఇందాక మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. యూపీఎస్సీ ఎగ్జామినేషన్, సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్లో ఏ విధంగా అయితే ప్రొసీజర్ ఉందో సేమ్ ప్రొసీజర్ ఉందని చెప్పాను కదండి. సేమ్ అక్కడ యూపీఎస్సీ సివిల్స్ ఎగ్జామినేషన్లో కూడా ఓబీసీ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి అయితే ఇది వరకు 4 attempts ఉండేవి, ఇప్పుడు 6 attempts చేశారనుకోండి, అది వేరే విషయం. ఇక్కడ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఈడబ్ల్యూఎస్, ఓబీసీ క్యాండిడేట్స్కి 7 attempts ఉంది. అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి అయితే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 4 attempts ఉంది. అన్రిజర్వ్డ్ అందులో కూడా పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ, ఈడబ్ల్యూఎస్ దాంట్లో కూడా పీడబ్ల్యూబీడీ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ వాళ్ళకైతే 7 సార్లు రాసుకోవడానికి అవకాశం ఉంది. అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 4 సార్లు మాత్రమే రాసుకోవడానికి ఉంది. ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే నో రెస్ట్రిక్షన్. సేమ్ మనకి యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్లో కూడా ఇలాగే ఛాన్సెస్ ఉంటాయి. ఈ ఛాన్సెస్ ఆ ఛాన్సెస్ డిఫరెంట్గా ఉంటాయి. ఛాన్సెస్ అనేవి అక్కడ కూడా ఉంటాయి అన్నమాట. కాబట్టి మీరు ఇక్కడ ఛాన్స్ అని ఎప్పుడు చెప్తారండి అని అంటే ద నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ 18/4/2010 అప్పటి నుంచి కండక్ట్ అయినటువంటి ఎగ్జామ్స్ ఆ డేట్ నుంచి ఛాన్సెస్ అనేవి కౌంట్ అవుతాయి. దానికంటే ముందు రాసిన వాళ్ళకి ఛాన్సెస్ ఏం కౌంట్ అవ్వవు. అండ్ అపియరింగ్ ఇన్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్, మీరు జస్ట్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ రాస్తే దానిని ఏమి ఛాన్స్ కింద కన్సిడర్ చేయరు. మెయిన్స్ ఎగ్జామినేషన్ ఎవరైతే అంటే ప్రిలిమ్స్లో డిస్క్వాలిఫై అయ్యి మెయిన్స్ రాయలేకపోయారనుకోండి, వాళ్ళకి ఛాన్స్ కిందకి ఏమి రాదు. ప్రిలిమ్స్ క్లియర్ చేసి మెయిన్స్ రాసిన క్యాండిడేట్స్కి మాత్రమే ఛాన్స్ లాగా కౌంట్ అవుతుంది. అంటిల్ అన్లెస్ లేకపోతే ఛాన్స్ కింద కౌంట్ అవ్వదు.
అప్లై చేసుకోవడానికి డేట్స్ వచ్చేసి ఇవి నేను ఆల్రెడీ చెప్పాను. అండ్ గైడ్ లైన్స్ ఫర్ ఫిల్లింగ్ అప్లికేషన్, ఇవన్నీ కూడా గైడ్ లైన్స్ ఇచ్చారండి క్లియర్గా. లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ పెట్టాలి, అదేవిధంగా ఇది ఫిల్ చేసి పెట్టాల్సి ఉంటుంది. ఒక దానితో పాటు మీ ఫోటోగ్రాఫ్, ఐడి ప్రూఫ్స్, ఇవన్నీ కూడా చాలా క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అవి కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు స్కాన్ చేయడానికి, ఫోటో అప్లోడ్ చేయడానికి, సిగ్నేచర్ అప్లోడ్ చేయడానికి, లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ అప్లోడ్ చేయడానికి, హ్యాండ్ రిటన్ మీ దస్తూరితో రాసినటువంటి డిక్లరేషన్, వాటన్నిటి గురించి ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. మీ పేరు రాయాలి, మీ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఇదంతా హియర్ బై డిక్లేర్ దట్, అదంతా కూడా ఇది మొత్తం ఒక వైట్ పేపర్ మీద మీరు రాసి దాన్ని ఫోటో తీసి స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ కూడా ఏం లేదు, ఈ లెఫ్ట్ హ్యాండ్ దీని మీద బ్లూ ఆర్ బ్లాక్ కలర్ పెన్తో ఇదంతా ఇట్లా అనుకొని లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ ఒక వైట్ పేపర్ మీద పెట్టి మీరు ఫోటో తీసి స్కాన్ చేసి అప్లోడ్ చేయొచ్చు. ఫోటోగ్రాఫ్ అయితే రీసెంట్ పాస్పోర్ట్ ఫోటోగ్రాఫ్ ఉండాలి. సైజ్ కూడా ఇచ్చారు, డైమెన్షన్స్ 200 నుంచి 230 పిక్సెల్స్ ఉండాలి. సైజ్ షుడ్ బి బిట్వీన్ 20 KB నుంచి 50 KB మధ్యలో ఉండాలి, దానికంటే ఎక్కువగా ఉండకూడదు. 8 కాపీస్ ఫొటోస్ తీసి పెట్టుకోమంటున్నారు, అప్లోడ్ చేయమంటున్నారు. అదేవిధంగా ఫోటోగ్రాఫ్ క్యాప్చర్ ఆప్షన్ కూడా ఉంది. ఇన్ అడిషన్ టు ద అబోవ్ క్యాండిడేట్స్ విల్ బి రిక్వైర్డ్ టు క్యాప్చర్. దానితో పాటు వెబ్ క్యామ్ని యూజ్ చేసి ఆ ఫోటోగ్రాఫ్ కూడా ఆన్ ద స్పాట్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. అది మీరా కాదా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి క్యాప్చర్ ఫోటో ఆ ఆప్షన్ కూడా ఉంది. అండ్ డూస్ డోంట్స్ అవి కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి. సిగ్నేచర్ వచ్చేసి 10 KB నుంచి 20 KB మధ్యలో ఉండాలి. లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ సైజ్ వచ్చేసి 20 KB నుంచి 50 KB మధ్యలో ఉండాలి, అది కూడా ఇచ్చారు. హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ వచ్చేసి 50 KB నుంచి 100 KB మధ్యలో ఉండాలి. క్యాపిటల్ లెటర్స్లో రాయకూడదు. మేము క్లియర్గా కనిపిస్తుందండి క్యాపిటల్ లెటర్స్లో పెద్ద పెద్దగా రాస్తామంటే అలా చెయ్యకండి దయచేసి, క్లియర్గా ఇచ్చారు. బ్లాక్ ఇంక్తో మాత్రమే రాయాలి, వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో మాత్రమే రాయాలి. జేపీజీ లేదా జేపీఈజీ ఫైల్ మాత్రమే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, ఇంగ్లీష్లో మాత్రమే రాయాలి, అది కూడా జాగ్రత్తగా చూసుకోండి. లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ అప్లోడింగ్ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేసేటప్పుడు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. కాబట్టి మీరు అప్లై చేసుకోవాలి అని అంటే ఇది వెబ్సైట్. అండ్ అడ్వర్టైజ్మెంట్ డౌన్లోడ్ చేసుకోవాల్సిన పనేమీ లేదు, నేను PDF ప్రొవైడ్ చేస్తాను. ఆన్లైన్ అప్లై చేసే ముందు జాగ్రత్తగా చూసి 1కి 10 సార్లు చదువుకొని ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకొని చక్కగా ప్రాక్టీస్ చేసి మీరు అనుకున్నటువంటి గోల్, కొంతమందికి SBI అంటే డ్రీమ్ ప్రాజెక్ట్ లాగా ఉంటుంది, అలాంటి క్యాండిడేట్స్కి ఇది సువర్ణ అవకాశం లాగా ఉంది. కాబట్టి చాలా ఫాస్ట్గా రిక్రూట్మెంట్ ఇదంతా కూడా ప్రాపర్గా జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి చక్కగా ప్రాక్టీస్ చేసి మీరు అనుకున్నటువంటి గోల్ని రీచ్ అవుతారని ఆశిస్తూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్.